హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన వా వాతియర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అన్నగారు వస్తున్నారనే టైటిల్ కార్డ్తో తెలుగులో రిలీజ్ అవ్వాల్సింది, బట్ రిలీజ్ అవ్వలేదు. డైరెక్ట్గా ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లోకి ఈ మూవీ వచ్చేసింది. కార్తీ గారు, కృతి శెట్టి గారు హీరో హీరోయిన్లుగా నటించారు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, భలే క్రేజీగా అనిపించింది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే 1987లో తిలక్ అనే ఒక అతని కూతురికి డెలివరీ రోజు. తిలక్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్, వీరాభిమాని. ఎన్టీఆర్ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాడు, అంత అభిమానం ఉంటుంది. ఎన్టీఆర్ని చాలా ఇన్స్పైరింగ్గా తీసుకొని జీవితంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు కూతురు డెలివరీ డేట్ కావడంతో ఎన్టీఆర్ గారి ఆశీస్సులు కావాలని అన్నగారి సినిమా థియేటర్లో ప్లే చేసి చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే సడన్గా థియేటర్ వాళ్ళు సినిమా ఆపేస్తారు. ఏంటా అని వెళ్ళి థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే అన్నగారు మధ్యాహ్నం 3:30కి చనిపోయారు అన్న న్యూస్ వస్తుంది. ఇది వినంగానే తిలక్ మనసు విరిగిపోతుంది. చాలా అంటే చాలా బాధపడతారు మొత్తం అభిమానులంతా. దాంతో తిలక్ తన కూతురికి బిడ్డ పుట్టిందా లేదా అని హాస్పిటల్కి వెళ్తే ఒక మగపిల్లాడు పుట్టింటాడు. అతని కాలులో మచ్చ ఉంటుంది. అన్నగారి కాలులో కూడా సేమ్ ఇలాగే మచ్చ ఉందని విన్నాను. అన్నగారి అంశతో అన్నగారు చనిపోయినప్పుడే నా మనవాడు కూడా పుట్టాడు కాబట్టి 3:30కి సేమ్ టైమింగ్స్లో అన్నగారే మళ్ళీ పుట్టారనుకుని అన్నగారి పేరే పెట్టి రామారావుని అప్పటి నుంచి అన్నగారి లాగా పెంచుతాడు. అన్నగారి సినిమాలు చూపించి సేమ్ యాటిట్యూడ్లో రామారావుని మనం రాము అని పిలుచుకుందాం. 50,000 రూపాయలు లాటరీ టికెట్ ద్వారా గెలిస్తే ఈ విషయం తెలిసిన తిలక్ ఏం చేస్తాడంటే, అన్నగారు ఏం చెప్తారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనే కదా చెప్పారు. మనం ఇందులో ఒక్క రూపాయి కూడా కష్టపడి సంపాదించలేదు, సో 50,000 మనకొద్దని ఆ లాటరీ టికెట్ని చింపేస్తాడు. దీంతో రాముకి ఫుల్ కోపం వస్తుంది. రాము పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ రాముని చూసి నవ్వుతారు. మీ తాతయ్య ఏంటి ఇలా చేశాడని. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ తాతయ్య చెప్పింది కూడా కరెక్టే, కష్టపడకుండా వచ్చిన డబ్బులు మనకు వద్దని రిలీజ్ అవుతాడు. మెల్లమెల్లగా రాము వాళ్ళ తాతయ్యకి అడాప్ట్ అవుతాడు. అతని ఐడియాలజీని ఫాలో అవుతాడు. ప్రజలకు సేవ చేయాలంటే ప్రభుత్వ అధికారం అవ్వాలి, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే తాతయ్య చెప్పినట్టుగానే రాము పోలీస్ అవుతాడు. కానీ పెరుగుతున్న కొద్దీ రాము ఫుల్ కరెక్టెడ్ అయిపోతాడు. చాలా లంచాలు తీసుకోవడం. ఇప్పుడు కూడా షూటింగ్ జరుగుతున్న ఒక ప్లేస్లో వెళ్ళి షూటింగ్ ఆపి ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటాడు. వాళ్ళు కోర్టులో కేసు వేస్తే రాము ఉద్యోగం 6 months సస్పెండ్ చేస్తారు. ఈ విషయాన్ని తాతయ్యకి తెలిస్తే ఎక్కడ బాధపడతాడని తాతయ్యకి తెలియకుండా పేపర్లో ఈ న్యూస్ అతన్ని చదవనివ్వకుండా సైట్ ఉండడంతో తాతయ్యకి స్పెట్స్ తీసుకుని ఎవరికి తెలియని ప్లేస్లో పెడతాడు. ఇంట్లో ఒకవేళ స్పెట్స్ దొరికితే న్యూస్ తెలిసిపోతుంది, ఏదో విధంగా నేనే మేనేజ్ చేస్తానని. ఉద్యోగం పోయినప్పటికీ రాము చాలా చిల్డ్ మైండ్ సెట్ తో ఉంటాడు. రాము వాళ్ళ తాతయ్యకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతను ఎప్పుడు చూసినా అన్నగారి లాగా గెటప్ వేసుకుంటూ ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉంటాడు. అతను చూసి ఎప్పుడు రాము పిచ్చోడ్లా ఇలా తిరగకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే భక్తవత్సల అనే ఒక క్యారెక్టర్ ని చూపిస్తారు. ఈ క్యారెక్టర్ ని సత్యరాజ్ గారు ప్లే చేసి ఉంటారు. భక్తవత్సలం చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. సీఎం కూడా అతని దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు సీఎం భక్తవత్సలంతో, చెప్పు భక్తవత్సలం, నాతో ఏం మాట్లాడాలని అంటే, సార్ మన కంపెనీని మూసేయాలని జనాలందరూ ప్రొటెక్ట్ చేస్తున్నారు, అయినా ఈ టైంలో కంపెనీని క్లోజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మనకి 142 మిలియన్ల యూరోన్స్ ఇస్తామన్నారు. ఇప్పుడు కనుక ప్రజలందరూ అక్కడ ఫ్యాక్టరీ వద్దంటున్నారు కాబట్టి తీసేస్తే మనమే లాస్ అవుతాం. ఆ 142 మిలియన్ల యూరోన్స్ మనకు కాకుండా పోతుందని చెప్తాడు సీఎంతో. అవునా, అంత డబ్బు వస్తుందా, వాళ్ళు ఈ ఆఫర్ ఇచ్చారా, సర్లే ఏదో విధంగా ఏదో ఒకటి చేసి ఆ డబ్బులను మనం పొందాలని చెప్తాడు. కట్ చేస్తే రాము రోడ్డు మీద నైట్ టైంలో అతని ఫ్రెండ్తో కలిసి బైక్లో వెళ్తుంటే సడన్ గా ఒక అమ్మాయి కనిపిస్తుంది. గుడ్ల గూపని చూస్తూ తనతో కమ్యూనికేట్ చేస్తూ ఆ అమ్మాయిని చూసి చాలా అందంగా ఉండడంతో, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా మోడర్న్ గా ఉండడంతో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మాయి ఇంత అర్ధరాత్రి సమయంలో రోడ్డు మీద ఏం చేస్తున్నావు, అయినా ఈ డ్రెస్ ఏంటి, నేనైతే చదువుకున్నాను, మెచ్యూర్ గా ఉన్నాను, మిగతా వాళ్ళంతా అలా ఉండరు కదా, ఇక్కడేం చేస్తున్నావు అంటే, అదంతా మీకు అనవసరం అంటే పోలీస్ అని చెప్తాడు. అయితే ఏంటి, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయిని చూడంగానే రాముకి లవ్ ఎట్ ఫస్ట్ సైడ్, తనతో ప్రేమలో పడిపోతాడు.
ఆ అమ్మాయే మన మూవీలో హీరోయిన్. తన పేరు అంటే కంగారు పడకండి, నిజంగానే తన పేరు ఈ మూవీలో ఓనే. మన ఊరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఆత్మలతో మాట్లాడుతూ ఉంటుంది, కమ్యూనికేట్ అయ్యి అవి మనతో ఏం చెప్పాలనుకుంటుందో అన్నీ చెప్తుంది. కనీసం ఆ అమ్మాయి నంబర్ అయినా తీసుకుంటే బాగుండని తిరిగి ఆ అమ్మాయి వెనకాల ఫాలో అవుతూ వెళ్తే సడన్ గా ఒక కారు వచ్చి ఒక బైక్ ఢీ కొడుతుంది. బైక్ లో ఉన్న అతను చనిపోతాడు. కార్ లోపల ఒక అమ్మాయి ఉంటుంది. వెంటనే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి కార్ లోపల ఉన్న ఆ అమ్మాయి ఫోన్ తీసుకుని ఫోన్ చేస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, భక్తవత్సలం కూతురు. వెంటనే ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేయించు, చనిపోయిన వాడి గురించి బయటకు రాకుండా చూడు, నీకేం కావాలన్నా నేను చూసుకుంటానని భక్తవత్సలం మేనేజర్ చెప్పడంతో రాము తనని హాస్పిటల్లో జాయిన్ చేసి కాపాడుతాడు. హాస్పిటల్లో తన కూతురుని చూడడానికి వచ్చిన భక్తవత్సలం రాముని చూసి చాలా హెల్ప్ చేశావు, చెప్పు నీకు ఏ విధంగా నేను సహాయపడగలను అని అంటే, నేను ఒక 6 months సస్పెన్షన్లో ఉన్నాను, ఎలాగైనా నా జాబ్ మళ్ళీ ఇప్పించండి అని అంటాడు. దాంతో అతను ఓకే చెప్పి భక్తవత్సలం పలుకుబడితో అధికారులతో మాట్లాడి మళ్ళీ రాముకి ఉద్యోగం ఇప్పిస్తాడు. రాము చాలా స్టైలిష్గా వెళ్ళి స్టేషన్లో ఎంట్రీ ఇస్తాడు, మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడు. నెక్స్ట్ డే భక్తవత్సలం మేనేజర్ రాముకు ఫోన్ చేసి, అదేంటంటే అబ్బాయి యాక్సిడెంట్ జరిగిందని అందరూ మర్చిపోలేకపోయి ఒక అమ్మాయి యాక్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతుంది, ఒకసారి ఆ వీడియో చూడవాలంటే ఆ వీడియోలో మనం నిన్న రాత్రి ఆ రోడ్లో వచ్చేటప్పుడు నాకెందుకో అక్కడ ఒక ఆత్మ ఉన్నట్టు అనిపించింది, మళ్ళీ నేను ఆ ఆత్మతో కమ్యూనికేట్ అయ్యాను, ఆ ఆత్మ తనని ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడేలా చేయట్లేదని బాధపడుతుంది అని చెప్తుంది. ఆత్మని ఎవరో చంపేశారు యాక్సిడెంట్ చేసి, యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఆ ఆత్మ అక్కడే ఉంటుంది, తిరుగుతూ ఉంటుందని ఫోన్లో చెప్తూ ఉంటే ఇదంతా వీడియోలో చూసి నేరుగా ఇంటికి వెళ్తాడు. ఏంటండి మీరు, మీ పేరేంటి, మీరు చెప్పేదంతా ఎలా నమ్మాలి, మీరు ఆత్మలతో మాట్లాడుతున్నారంటే నాకు కొంచెం కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు, ఇంత అందంగా ఉన్నారనంటే సరే మిమ్మల్ని కూడా నేను పరీక్షిస్తానని రాము చేతిని పట్టుకొని చెక్ చేస్తుంది తన పూర్వీకులతో మాట్లాడడానికి. అండ్ తన హార్ట్ బీట్ విని హగ్ చేసుకుంటే రాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడే ఒక డ్యూయట్ సాంగ్ కూడా వస్తుంది. కొద్దిసేపు అలాగే హార్ట్ బీట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే సడన్గా అక్కడికి ఇంకో కానిస్టేబుల్ వచ్చి రాము దగ్గరికి, సార్ ఇంకా మనం వెళ్దామని తీసుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోతుంటే రాముతో, ఇంకొన్ని రోజుల్లో నువ్వు బ్లాస్ట్ అవ్వబోతున్నావు, జాగ్రత్తగా ఉండు, మీ తాతయ్యకి ఇచ్చిన మాటని ఎప్పటికీ తప్పకుండా ఉండడానికి ట్రై చేయని చెప్తుంది. కట్ చేస్తే సోషల్ మీడియాలో పసుపు ముఖం అండ్ వాళ్ళ గ్యాంగ్ చాలా వైరల్ అవుతున్నారు. వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేస్తారు. ప్రజలు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వార్త నేను ఇప్పుడు చెప్తున్నాను, అందరూ వినండి. రేపు జరగబోయే 100వ రోజు పోరాటంలో, అదే మీరందరూ పెల్కో కంపెనీని బ్యాన్ చేయాలని ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా, రేపు 100వ రోజు అందరూ అక్కడికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన సమయంలో కొంతమంది మీ మీద బాంబ్ బ్లాస్ట్ చేయొచ్చు, గన్తో కూడా కాల్చి ఎప్పుడైనా ఎవరినైనా చంపొచ్చు అని చెప్తాడు. ఇదంతా సోషల్ మీడియాలో చూసిన ప్రజలందరూ ఇంకా పెల్కో మీద కోప్పడి దీని వెనకాల ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారేమో అని ప్రొటెక్ట్ చేస్తారు, పెల్కోని బ్యాన్ చేయాలని ఏమాత్రం భయపడకుండా. దాంతో సీఎం నేరుగా భక్తవత్సలం ఫోన్ చేసి, ఏంటయ్యా అక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం చెప్పావు, అక్కడ ఏం చేస్తున్నారు, త్వరగా అక్కడ ఏదో ఒకటి చేసి పబ్లిక్ని క్లియర్ చేయండి అని చెప్తాడు. దాంతో భక్తవత్సలం కూడా తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాడు. వాళ్ళ టీంతో మాట్లాడి మినిస్టర్స్ని అండ్ పోలీసులందరినీ పిలిపించి ఈ ఎల్లో ఫేస్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పట్టుకోవాలి, వీళ్ళెవరో చాలా డేంజర్లో ఉన్నారు, వీళ్ళు హ్యాక్ చేసి మన డేటా అన్నిటిని కలెక్ట్ చేసి ఇందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని మినిస్టర్స్తో చెప్తాడు. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలని. వీళ్ళ టీంలో ఎల్లో ఫేస్ గ్యాంగ్ కనుక పట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయని వీళ్ళ టీంలోకి రాము కూడా ఎంటర్ అవుతాడు. రాము స్మార్ట్నెస్ అండ్ అతని ఇంటెలిజెన్స్ని చూసి భక్తవత్సలమే వాళ్ళ టీంలో జాయిన్ చేయించుకుంటాడు. దీని గురించి డిస్కస్ చేస్తుంటే రాము ఒక ప్లాన్ చెప్తాడు. సార్ ఇప్పుడు ఏంటంటే ఆ ఎల్లో ఫేస్ గ్యాంగ్ అయితే ఎవరైతే ఉన్నారో చాలా స్మార్ట్గా ఉన్నారు, వాళ్ళ డేటా మొత్తం వీళ్ళ దగ్గరే కలెక్ట్ చేశారు. వీళ్ళు పార్టీస్కి వెళ్ళినప్పుడు తెలియకుండానే వీళ్ళ ఫోన్స్ తీసుకుని అందులో ఉన్న డేటాని కలెక్ట్ చేసి తిరిగి ఫోన్ అక్కడే పెట్టేశారు, ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసు అని చెప్తే అక్కడున్న మినిస్టర్స్, అవును మేము పార్టీకి వెళ్ళినప్పుడు మొన్న కొద్దిసేపు ఫోన్ కనిపించలేదని చెప్తారు. ఇప్పుడు మన ముందున్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మనం ఇంకో గ్యాంగ్ ను పట్టుకుంటున్నట్టు క్రియేట్ చేసి ఆ గ్యాంగ్ ని ఎన్కౌంటర్ చేయబోతున్నామని బెదిరిస్తే ఈ ఎల్లో ఫేస్ గ్యాంగ్ ఖచ్చితంగా భయపడుతుంది. అలా గనక మనం చేస్తే ఖచ్చితంగా ఎల్లో ఫేస్ గ్యాంగ్ ప్రజల్ని కాపాడడానికి బయటకు వస్తుంది, మనం పట్టుకోవచ్చు అని చెప్తాడు. ఈ ప్లాన్ అందరికీ నచ్చడంతో వర్కౌట్ అవుతుందని అందరూ ఓకే చెప్పి ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఇంకో గ్యాంగ్ ను పట్టుకున్నట్టు
చనిపోతున్నట్టు, ఆ గ్యాంగ్ ని ఎన్కౌంటర్ లో చంపైపోతున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేస్తారు. సరిగ్గా అప్పుడే రాముకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. రాము వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య చనిపోయి ఉంటాడు. వాళ్ళ తాతయ్యకి రాము ఒక కరప్టెడ్ ఆఫీసర్ అని తెలిసి అబద్ధం చెప్పాడని, సస్పెండ్ అయిపోయాడని, హార్ట్ బ్రేక్ అయిపోయి చనిపోయి ఉంటాడు. ఈ విషయం తెలిసి రాము చాలా బాధపడతాడు. వెంటనే వెళ్ళి రాము వాళ్ళ తాతయ్యకి అంత్యక్రియలు పూర్తి చేసి వస్తాడు. ఆ తర్వాత వీళ్ళు వేసిన ప్లాన్ ప్రకారమే ఫైనలీ ఎల్లో ఫేస్ గ్యాంగ్ లో ఒక నలుగురిని పట్టుకుంటారు. వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ లో ఇంకొద్దిసేపట్లో చంపైపోతున్నారు. ఎవ్వరికి తెలియకుండా ఈ విషయం వాళ్ళకి తెలిసి భయపడుతూ ఉంటారు. ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు అందరూ కలిసి వాళ్ళ నలుగురిని తీసుకెళ్తుంటే, ఈ నలుగురు కాకుండా ఇంకో అమ్మాయి కూడా ఉంటుంది వీళ్ళ గ్యాంగ్ లో. తాతయ్య అంత్యక్రియలు పూర్తి చేయడానికి వెళ్ళిన రాము ఇంట్లోనే ఉండిపోతాడు. తాతయ్య బాడీని చూస్తూ బాధపడుతూ ఉన్న టైంలోనే అన్నగారు గొంతు రాముకు వినిపించుంటుంది. చనిపోతూ రాము వాళ్ళ తాతయ్య, తిలక్ మీ అంశతో పుట్టినవాడు నా మనవడు, వాణ్ణి ఇలా చేసావంటే వాణ్ణి సరైన దారిలో పెట్టే బాధ్యత నీదే అని చెప్పి నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తానని చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఎన్కౌంటర్ లో వాళ్ళందరినీ చంపైపోతుంటే సరిగ్గా అప్పుడే ఒక గుర్రంలో ఒక తెలియని వ్యక్తి అక్కడికి వచ్చి నిలబడతాడు. సేమ్ అన్నగారి గెటప్ లోనే. అతను చూసి అందరూ షాక్ అవుతారు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే రామునే అన్నగారు లాగా అక్కడికి వచ్చింటారు. అన్నగారి ఆత్మ రాము లోపల ఆవహించి ఇప్పుడు ఇక్కడికి వీళ్ళందరినీ కాపాడడానికి వచ్చింటాడు. ఎందుకంటే వీళ్ళ సైడ్ నుంచి ఎలాంటి తప్పు లేదు కాబట్టి. ఎంతో స్టైలిష్ గా వాళ్ళందరినీ కొట్టి వాళ్ళని కాపాడుతాడు. నెక్స్ట్ డే రాము ఒక నీళ్ళ ట్యాంక్ లో నుంచి పైకి లేస్తాడు. నాకేం జరిగిందని రాముకి ఏం అర్థం కాదు. మేబీ నేను నిద్రలో నుంచి నడిచి ఇక్కడికి వచ్చేసామోనని అనుకుంటాడు. ఎప్పుడైతే రాము బాడీలోకి అన్నగారి ఆత్మ ఆవహించి అన్నగారు గెటప్ వేసుకుని ఇంతకు ముందు వాళ్ళందరినీ కాపాడుతాడు. ఆ రోజు నుంచి సిటీలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కాపాడండి ఎవరు అరిచినా కూడా రాము అన్నగారిలాగా వెళ్ళి అన్నగారే రాములో ఆవహించి అందరినీ కొట్టి వాళ్ళని కాపాడుతాడు. ఈ అన్నగారు ఎవరో అందరినీ కాపాడడానికే వచ్చాడని టీవీ ఛానల్స్ లో కూడా అన్నగారి ఫోటోలు వేస్తారు. కళ్ళకు గంతులు కట్టుకున్న ఒక పర్సన్ వచ్చి నన్ను కాపాడాడని, ఒక అమ్మాయి తను రేప్ కు గురవుతుంటే చాలా బాధపడ్డాను, కాపాడండి అని గట్టిగా అరిస్తే అతను వచ్చి నన్ను కాపాడాడని న్యూస్ లో చెప్తే అందరూ ఆశ్చర్యానికి లోన్ అవుతారు. ఎవరైంటారు అతనని. అన్నగారి వేషంలో వచ్చి జనాలందరికీ సాయం చేస్తూ ఒక దేవుడిలా మారిపోయాడని. ఆ తర్వాత రాముని భక్తవత్సలం పిలిచి, నువ్వే ఆ అన్నగారిని పట్టుకోగలవు, అసలు ఎవడు వాడు, నేను ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డానో, ఎంతమంది ప్రాణాలను తీసానో తెలుసా, ఇప్పుడు గనక మళ్ళీ ఇది గనక ఆగిపోయి నేను చేసిన దారుణాలన్నీ బయటకు వస్తే మళ్ళీ క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి, అలా జరగకూడదని నేను అనుకుంటున్నాను, ఎలాగైనా వాళ్ళని పట్టుకో, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఈ పని నువ్వు మాత్రమే చేయగలవు అని చెప్తాడు రాముతో. రాముకు అసలు ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. సడన్ గా కాన్షియస్ కోల్పోతున్నానని రాముకు అర్థమవుతుంది. దీంతో ఆత్మలతో మాట్లాడే గుర్తొచ్చి దగ్గరికి వెళ్ళి నాకేదో జరుగుతోంది, సడన్ గా స్ప్రో కోల్పోయి ఇంతకు ముందు ఏం జరిగిందో కూడా మర్చిపోతున్నాను, ఒకసారి చూడవనంటే అర్థం చేసుకుని రాముని టెస్ట్ చేస్తుంది. చేయి పట్టుకుని హార్ట్ బీట్ మళ్ళీ వింటుంది. అతనిలో ఏదో మార్పులు ఉందని తెలిసి ట్రీట్ చేస్తుంటే సడన్ గా బయటికి అన్నగారు వస్తారు. అన్నగారిని చూసి షాక్ అవుతుంది. ఏంటంటే మీరు ఇలా వచ్చేసారు, ఎవరు మీరు, ఇతనిలోకి ఎందుకు ఆవహించారంటే అదంతా నేను రాము లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్స్ ద్వారా ఇక్కడికి వచ్చాను, రాముకి ఏమైనదో రాముకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు, నీ వల్ల కూడా రాము శరీరంలోకి ఆవహించుండొచ్చు, రాముకు నువ్వు అంటే ఎంత ఇష్టమో తెలుసా అని చెప్తాడు. మళ్ళీ కొంతసేపటికి అన్నగారు బయటకు వెళ్ళిపోతాడు. రాము కాన్షియస్ లో ఉంటాడు. ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఊకి ఏం అర్థం కాదు. ఎల్లో ఫేస్ వాళ్ళని కాపాడింటాడు కదా, వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని, వాళ్ళందరినీ రాము వాళ్ళ ఇంటి పైనే వెళ్ళి మీరు ఇక్కడి నుంచే మీరు చేసే పని చేయండి అని చెప్తాడు. ఎలాగైనా ప్రజలకు మంచి చేయాలని. అన్నగారికి ఊకి ఏదో సంబంధం ఉందని డిపార్ట్మెంట్ లో వాళ్ళు తెలుసుకొని ఊని ఒక ప్లేస్ లోకి తీసుకెళ్లి కాపాడండి అని అంటే అన్నగారు వస్తారంటగా, ఇక్కడే కూర్చొని నేను నిన్ను కొడతాను కాపాడండి అని అరువు అని ఊని కొడితే సడన్ గా అక్కడికి అన్నగారు వచ్చి ఊని కాపాడుతాడు. వాళ్ళందరితో ఫైట్ చేసి కొంతసేపు రాము బాడీలో ఉండి కొంతసేపు బయటకు వచ్చేసి
లోపలుండి బయటకు వచ్చేసి ఇలా రాము మీద ఎవరికి అనుమానం రాకుండా రామునే ఇదంతా చేస్తున్నాడని చాలా తెలివిగా ఎవరికి తెలియకుండా అన్నగారు ఓని కాపాడుతాడు. వాళ్ళందరినీ కొట్టి పోలీసులందరూ అన్నగారు లోపలికి వచ్చినా కూడా కనిపెట్టలేకపోయారని భక్తవత్సలంకి మినిస్టర్కి చాలా కోపం వస్తుంది. అండ్ చిన్నపాటి డౌట్ ఉంటుంది. అన్నగారి బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్ రాము లాగానే ఉంది. ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అన్నగారిది. మనం కనుక చెక్ చేస్తే ఇతనో కాదో తెలిసిపోతుందని రాము ఫింగర్ ప్రింట్స్తో దొరికిన అన్నగారి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేస్తూ ఉంటే అన్నగారు ముందుగానే దొరికిపోతానని ఎల్లో ఫేస్ టీంతో మాట్లాడి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకుండాటట్లు టెక్నాలజీ యూజ్ చేసి అక్కడ నుండే వీళ్ళ కంప్యూటర్స్ని హ్యాక్ అయ్యేలా చేస్తాడు. ఫింగర్ ప్రింట్స్ మిస్ మ్యాచ్ అయ్యేటట్లు. ఇంత జరుగుతున్నా కూడా రాముకి ఏం అర్థం కావట్లేదు. కానీ ఏదో అతని శరీరంలో జరుగుతుందని మాత్రం అర్థమవుతూ ఉంటుంది. బయటికి చెప్పలేక చాలా టార్చర్ అనుభవిస్తూ ఉంటాడు. అదే టైంలోనే కూడా రాముని మిస్ అవుతుంది. రాముని అండ్ రాము లోపల ఉన్న అన్నగారిని బయటికి తీసుకురావడం కోసం పైన నుంచి కిందకి పడిపోతుంటే అన్నగారు వచ్చి ఏంటి పాప నన్ను చూడడానికి ఇంత పిచ్చి పని చేయాలా చిన్నపిల్లలాగాని క్యాచ్ పట్టుకుంటాడు పైనుంచి కింద పడితే. ఇక్కడ మళ్ళీ వీళ్ళిద్దరికి ఒక డ్యూయట్ సాంగ్ వస్తుంది. ఎల్లో ఫేస్ టీం వాళ్ళందరూ భక్తవత్సలం డేటాని కలెక్ట్ చేయాలంటే అదంతా భక్తవత్సలం కూతురు ఫోన్లో ఉంది. కూతురు ఫోన్ మనకు కావాలంటే అన్నగారు రాము శరీరంలోకి దూరి స్టైల్గా గుర్రంలో వెళ్ళి భక్తవత్సలం కూతురుని కొట్టి తన దగ్గర నుంచి ఫోన్ తీసుకొచ్చేస్తాడు డేటా మొత్తం కలెక్ట్ చేయడానికి. ఫైనలీ భక్తవత్సలం డేటా కూడా ప్రజల ముందు పెట్టేస్తారు. భక్తవత్సలం చేస్తున్న తప్పులన్నీ ప్రజలు తెలుసుకుంటారు. చాలా కోపంతో ఉంటారు అందరూ వీళ్ళందరి మీద. భక్తవత్సలం ఏం చేస్తాడంటే ఇదంతా అన్నగారి వల్లనే. ఆ అన్నగారు ఎవరు పోలీసు అధికారులతో మాట్లాడి ఈ ఒక్కరోజు నన్ను మీరు పట్టించుకోకండి, నేను బీహార్ నుంచి మనుషులు తీసుకొస్తాను, అన్నగారిని పట్టుకొని చంపేయమని నా కూతుర్నే టచ్ చేస్తాడా, అన్నగారిని చంపేయాలని చెప్పడంతో పోలీసులు ఒకటే పర్మిషన్ ఇస్తారు. బీహార్లో నుంచి చాలా మంది గ్యాంగ్ దిగుతారు అన్నగారిని చంపడానికి. అన్నగారు వెంట పడుతూ ఉంటే అన్నగారు మాత్రం గుర్రంలో వాళ్ళందరినీ ఒక ప్లేస్ లోకి తీసుకెళ్లి అందరితో ఫైట్ చేసి అందరినీ బాగా కొడతాడు. ఆ తర్వాత ఎల్లో ఫేస్ గ్యాంగ్ మొత్తం ఇందులో సీఎం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని వీడియో ఫొటోస్ తో సహా మీడియా వాళ్ళకి షేర్ చేస్తారు. అందరి నిజ స్వరూపాలు బయటపడిపోతుంది. ప్రజలకు హాని కలిగిస్తున్న పెల్కో కంపెనీ వల్ల నిజానికి వీళ్ళే లాభపడుతున్నారు. ప్రజలు ఏమైపోయినా పర్లేదు వీళ్ళకి డబ్బులు వస్తే చాలని వీళ్ళ మెంటాలిటీ చూడండి అని అందరూ భక్తవత్సలం సీఎంల నిజ స్వరూపాలు తెలుసుకుంటారు. ఇంతకు ముందు రోజు రాత్రి అన్నగారు బీహార్ వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు కదా, ఆ ఫైట్ లో అన్నగారికి గాయమై ఉంటుంది. దాంతో రాముని అండ్ మిగతా వాళ్ళందరూ వచ్చి హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చిన తర్వాత అంతవరకు ఏం జరిగిందో రాముకి ఏం గుర్తుండదు. రాము అండ్ అక్కడున్న ఓన్ చూసి అండ్ పక్కనే ఉన్న వాళ్ళ అమ్మని చూసి అమ్మ అసలు ఏం జరిగిందని అడుగుతాడు. ఇదంతా చేసింది అన్నగారే అయినప్పటికీ ప్రజలందరూ రామునే చేసిందని నమ్ముతున్నారు. రాముని ఒక దేవుడిలా చూస్తారు. రాము హాస్పిటల్ నుంచి బయటకు వస్తే ప్రజలందరూ చేరి రాము పూల వర్షం కురిపిస్తారు. ఇలా కదా నేను నిన్ను చూడాలనుకుంటున్నదని రాము వాళ్ళ తాతయ్య ఆత్మ తిలక్ అక్కడ కనిపించి రాముతో కమ్యూనికేట్ అయ్యేలాగా మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మళ్ళీ ఇప్పుడు అన్నగారు వచ్చి రాముని ఒక దేవుడిలా మార్చి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.